వెళ్ళొచ్చుగా, పాటలు పాడొచ్చుగా, నిన్నవరకు మీకు ఇచ్చేస్తలేమన్నా చెయ్యి. శ్రీ వాసవి కంజక పురాణం 12వ భాగం 9/5/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు ఈ పురాణం రాశారు. దక్షయజ్ఞం దాక్షాయణి దేహత్య. మణిగుప్తాదులారా, సతీదేవి తండ్రి అయిన దక్షుడు ప్రజాపతి అయి బ్రహ్మాధిపత్యాన్ని పొందటం వల్ల గర్వంతో వాజపేయం అనే యజ్ఞాన్ని సంకల్పించి సకల దేవతలను ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైనటువంటి శివుణ్ణి మాత్రం పిలవలేదు. బ్రహ్మాది దేవతలంతా యజ్ఞానికి తరలి వెళ్ళటం చూసిన దాక్షాయణి శివుడితో కూడి యజ్ఞానికి వెళ్ళాలని కోరుకోడు. శంకరుడు అనాహ్వానితుడు అవటం వల్ల, అంటే ఆహ్వానం పొందకపోవటం, దక్షుని అహంకారానికి కోపించిన వాడు కూడా అవటం వల్ల సతీదేవి యొక్క కోరికను కాదు అన్న. అంటే నువ్వు వెళ్ళు, కావాలంటే నేను రాను అని. ఆమె మాత్రం తన పుట్టింటికి వెళ్ళే తీరాలి. పుట్టింటి వాడు పిలవడం ఏంటి, పిలవకపోయినా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక మొండి ఆలోచనతో బయట. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమె ఏమాత్రం గౌరవించలేదు, నిరాదరించారు. శివుణ్ణి గురించి చాలా హేళనగా కూడా మాట్లాడారు. అలా అవమానింపబడిన సతీది రోషపూరితంగా తన దేహాన్ని నుండి యోగాగ్నిని పుట్టించుకొని దగ్ధమైపోయింది దక్షయజ్ఞంలో. అప్పుడు రుద్రుడు ప్రళయకాల రుద్రుడై తన జటాదూట నుండి ఒక చిన్న 4-5 వెంట్రుకలు లాగి బయటపడేస్తే అందులో వీరభద్ర స్వామి ఆవిర్భవి. వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి వచ్చినటువంటి దేవతలను, దేవ నాయకులను అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా బాధి పారేశారు. బాధలు పెట్టి సూర్యుడి పళ్ళు కూడా పీకేసి, అందువల్లే పళ్ళు లేకపోవడం వల్ల సూర్యుడిని పూషుడు అంటారు, పళ్ళు లేనివాడు. అలాగే శంకరుడు సతీ వియోగం వల్ల మతి భ్రమించి తిరుగుతూ హిమాలయానికి ధ్యానంతో ప్రపంచాన్ని మరిచి కాలక్షేపం చేస్తాడు. శివశక్తి స్వరూపిణి అయిన సతీదేవి లేకపోవడం చేత సమస్తమైనటువంటి లోకాలు, విశ్వం సౌభాగ్యహీనమైపోయి అందరి హృదయ కోశాలలో ఆనందరసం ఇంకిపోయి శక్తిహీనమైన విశ్వంలో గ్రహగతులు కూడా సరైన మార్గంలో నడవలేకపోయి అప్పుడు తారకాసుర వృత్త. ఆ సమయంలో తారకుడనే మహారాక్షసు బ్రహ్మచేత్ అమోఘమైన వరాలు 3 లోకాలు జయి వాడి దురాగతాలకు గురై భూలోకం తల్లడి. ద్విజులైన వైశ్య క్షత్రియ బ్రాహ్మణుడు ఆ మహారాక్షసుడి భయపడి 4 దిక్కులకు పారిపోయి వ్యవసాయ వ్యాపారాదులు ఎవడు చెయ్యలేకపోయి యజ్ఞయాగాదులు జరగటంలా వైదిక ధర్మాచరణమంతా కుంటుపడి ఎక్కడ చూసినా దరిద్రం తాండవి. శివుడికి జన్మించిన కుమారుడి చేత మాత్రమే తాను చంపబడేటట్లుగా బ్రహ్మచేత వరం పొందిన తారకాసుడు శివుడికి కన్న కొడుకు లేకుండటం వల్ల తనకు మృత్యువే రాదని భావించి విడిసిపడ్డ. సతీ వియోగంలో ఉన్న శివుడి పుత్రుడు పుట్టడం ఎలా అని దేవతలంతా విచారిస్తుండగా వైకుంఠవాసుని శరణుదొచ్చారు. అప్పుడు విష్ణువు సకల దేవతా సమేతుడై హిమగిరి దగ్గరికి వెళ్ళి పరాశక్తిని సంప్రీతురాలుగా చెయ్యటానికి అనేక విధాల దేవీ యజ్ఞాలను ఆచరించారు. దేవతలకు పరాశక్తి సాక్షాత్కరించింది. అలా ఉంటే అకస్మాత్తుగా
చైత్ర శుక్ల నవమి శుక్రవారం శృతి బోధితమైన పరాశక్తి తేజస్ దేవతల ఎదుట ఆవిర్భవించి కోటి రవిచంద్రుల ప్రకాశాలతో కోటి మెరుపు తీగల కాంతి వెలుగు ఆ మహాతేజస్సు సుందరాతి సుందరమైన రూపాన్ని పొంది పాశాంకుశ వరద అభయహస్త ముద్రలను ధరించిన చతుర్భుజి అయి దేవతల ఎదుట నిలచి దేవత జగన్మాత అనేక విధాలుగా కీర్తించి తారకాసురుడి వల్ల తమకు కలుగుతున్న బాధలను ఆ తల్లికి విన్నవించి కరుణోపాయాన్ని ప్రసాదించమని ప్రార్థి అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలై దేవతలను చూసి అమరులారా దక్షాధ్వర సమయంలో దేహత్యాగం చేసిన నా అవతార రూపిణి అయిన దాక్షాయని నా భక్తుడై హిమవంతుడికి కుమార్తెగా పార్వతిగా జన్మిస్తూ ఆమె శంకరుడికి ఇచ్చి వివాహం చెయ్యని ఆ గౌరి తన పుత్రుడి చేత తారకుడనేటువంటి తారకాసుర సంహారాన్ని చేసేటువంటి దివ్యమైన కుమారస్వామి జన్మిస్తారు. దేవి ప్రభావం వల్ల హిమవంతుని భార్య అయిన మేనక గర్భం ధరించి ఒక శుభముహూర్తంలో పుత్రికను ప్రసవించి దేవి జన్మదినంలో సమస్త దేవతల మంగళవాద్యాలు మోగే. అప్పుడు పుష్పవర్షాలు కురిసి పర్వతేశ్వరుడి పుత్రిక కనుక ఆ బిడ్డ పార్వతి అనే పేరు పొంది దినదినాభివృద్ధి పొంది ఆ బాల నవయౌవనవతి హిమాలయంలో యోగ నిష్టలో ఈశ్వరుడి సేవలు చెయ్యటానికై హిమవంతుడు పార్వతిని ప్రయోగించాడు. ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడికి సపర్యలు చేస్తాడు. కందర్ప దర్ప భంజ కందర్పుడు అంటే మన్మథుడు. ఆ సమయంలో కైలాస శిఖరం మీద నిర్వికారుడై సమాధినిష్ఠుడైవన్ శివుడికి పార్వతీదేవి మీద మోహం పుట్టించడానికి దేవత మన్మధుణ్ణి నియోగించారు. స్వర్గరాజ్యాన్ని నిలపడానికి దేవకార్యాన్ని నిర్వహించడానికి సన్నద్ధుడైనటువంటి మన్మధుడు ఇక్షుచాపం చెరుకు గల చాపంగా పుష్పసరాలు పూలే సరాలుగా అంటే బాణాలుగా చేతిలో ధరి శిలక వాహనం మీనకేతనుడే అంటే మీనం అంటే చేప ధ్వజం మీద ఉంటుంది. అతని జెండా మీద చేప సుఖపిక కలి కౌలి సాధికారి మధుర మందుల గానం చేత సేవింపబడు స్నేహితుడైన వసంతుడితో శివ సమీపానికి వచ్చాడు. అతడు మేరుపుగాడగు ఈశ్వరుని వక్షస్థలంపై నల్ల కలువ మొగ్గను తీక్షణ బాణం వచ్చి శివుడి హృదయాన్ని నాటికేసి కొట్టాడు. శంకరుడి సమాధి స్థితి చెరిగిపోయి దానితో భీషణ రోషంతో 3 కళ్ళున్నటువంటి ముక్కటి తన అగ్ని నేత్రానికి ఎదురుగా ఉన్న మన్మధుణ్ణి భస్మం చేసేది. ఆ భయంకర దృశ్యాన్ని చూశారు. మన్మధుడి సతి అయిన రతీదేవి శంకరుడి చరణాల మీద పడి ప్రతిభిక్ష పెట్టమని ఏడ్చేసి వెంటనే త్రిలోకాలలో సమస్త దేవజాతుల ఈశ్వరుడితో అంటున్నారు, ఓ దేవదేవా, మన్మధుడు లేని విశ్వం రసహీనమై సృష్టి వికాసమే అంతరించిపోదు. జగత్ప్రభువైనరు మన్మధుణ్ణి బ్రతికించి జగత్తులను రక్షి అని వేద కరుణా సముద్రుడైన శంకరుడు రతీదేవి పై దయ చూపి ఇకపై మన్మధుడు అనంగుడు, అంగం అంటే శరీరం, అనంగుడు అంటే శరీరం లేనివాడి సర్వలోకాలలో తిరుగుతాడు. అతడు రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు శరీరంతో అని వరమిచ్చి అందరినీ సంతోషం. ఆ తర్వాత శివుడు అక్కడి నుంచి కైలాసానికి పార్వతి శివుడితో గల తన పూర్వ సంబంధాన్ని ఎరిగిందై ఈశ్వరుణ్ణి భర్తగా అనుకుంటూ అతి తీవ్ర తపస్సు సాగించి తర్వాత ఒకరోజు నారదు
విష్ణుదేవ ప్రేరణతో శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతీ గుణరూప విలాసాలను గురించి చాలా గొప్పగా వర్ణించి అంతకు ముందే మదరుడి పుష్పబాణ ప్రభావంతో మరులుగొన్న శివుడి హృదయంలో పార్వతి మీద మక్కువ ఎక్కువై తర్వాత వాణీపతి అయిన బ్రహ్మ శంకరుడి దగ్గరికి వచ్చి నక్షధ్వర సమయం దగ్ధమైన శివసతి పార్వతిగా ప్రభవించిందన్న విషయం తెలిసి ఈశ్వరుని ప్రేమ ఇనుమడింపచే పార్వతీ కళ్యాణ్ జరిగిన విషయాలను నారదుడి వల్ల విన్న మహావిష్ణు శివ సన్నిధికి వెళ్ళి వారి అభీష్టాన్ని అనుసరి వివాహ కార్య నిర్వహణ భారమంతా ఆయనే నిర్వహించారు. అదను చూసి విష్ణు సప్త ఋషుల హిమవంతుడి దగ్గరికి పంపి వారు ఆ పర్వతరాజు పార్వతీ పరమేశ్వరుల గత జన్మ వృత్తాంతమంతా విశదం చేసి వాళ్ళని అంగీకరింపచి శివపార్వతుల కళ్యాణం నిశ్చయించబడి సమస్త లోకాలలో దేవతలందరూ ఆహ్వానాలు అందించబడి అపూర్వ వైభవంతో లోక ప్రసిద్ధమై పార్వతీ పరమేశ్వర వివాహ మహోత్సవం జరిగింది. లోకేశ్వరుడైన శివుడు శక్తి అయిన పార్వతి పాణిగ్రహణ చేయటంచే సమస్త లోకాలు వినూత్న శోభలను పొంది విరాజిత. పరమ పవిత్రమైన ఈ పార్వతి కళ్యాణ గాథ వినేవాళ్ళు మాఘమాసంలో శుక్లపక్ష చతుర్దశిలో త్రయోదశి నాడు ఈ శివపార్వతి కళ్యాణం జరుగుతుంది. పఠించేవారు పార్వతీ పరమేశ్వరుల కృపతో సమస్త సన్మంగళాలు పొందుతారు. సప్తమ అధ్యాయం. మణిగుప్తాది వైశ్యులు శివపార్వతుల కళ్యాణ గాథలు విని చాలా సంతోషించి వాళ్లలో శ్రవణ కుతూహలం ఎక్కువైపోయి వినాలనే తహత. అప్పుడు వాడు సాలంకాయన ఋషిని చూసి ముని చంద్రమ అద్భుత లోక ప్రసిద్ధమై ఈశ్వర వివాహాన్ని కళ్యాణాన్ని గురి నీ వలన విన్నాం. మా జన్మ ధరించాయి. ఇక కుమారస్వామి జన్మం తారకాసుర వధ గురించి చెప్పు. వైశ్యోత్తములార పురాతనమైన పుణ్య చరిత్ర మీరు అడిగారు, చాలా సంతోషం లేదు. కుమార సంభవం తారకాసుర వధ. ఈశ్వరుడు రజతాచల కందరంలో అంటే హిమాలయ పర్వత బహువత్సరాలు అలక్రమం ప్రళయ క్రీడలో ఉన్న తారకాసుడి అత్యాచారాలు గురై వణుకుతున్న భూమిని చూసి దేవత గౌరీ ఈశ్వరుల స్థితి తెలుసుకొని అక్కడికి పోయి వాళ్ళ ప్రణయానికి భంగం కలిగి అప్పుడు పార్వతి కోపి దేవతను శపి ఈశ్వరు నుండి విడిపోయింది. అప్పుడు ఈశ్వరుడు తన తేజస్సును అగ్నిలో విడవగా అగ్నిహోత్రుడు తేజస్సును భరించలేక గంగలో పోయి గంగ ఆ తేజస్సు రెల్లు కసపులో అంటే రెల్లు అరణ్యంలో పోయి ఆ తేజస్సు నుండి 6 శిశువులు పుట్టారు. షట్పత్రి పుత్రిక ఆ శిశువుల కలువగా షణ్ముఖుడైన కుమారుడుగా మారారు. ఆ షణ్ముడికి పుత్రికలు పెంచి పెద్ద చేశారు. మాతృకలు సొంత మాతృకలు. యవ్వనవంతుడైన తరువాత కుమారస్వామి దేవతలు తారకాసుడి దురాగతాల గురించి చెప్పారు. కుమారస్వామి క్రోధంతో రుద్ర గణాలను ఆదిత్య గణాలు మరుద్గణాలను సిద్ధం చేసుకొని గంధర్వ గణాలతో సహా తారకాసుర సంహారానికి మాయావతి అనే పట్టణానికి వెళ్ళి ఆ తర్వాత దేవదానవు 12 ఘోరమైన యుద్ధం అభేజ్యమై భయంకర మహాయుద్ధం కుమారస్వామి తన శక్తి అనే ఆయుధం తారకాసుర సంహారం. తారకాసురుడు మరణించగానే హతశేషులై రాక్షసులంతా పాతాళంలోకి వెళ్ళి దాక్తారు. ఈశ్వరుడు లోక కళ్యాణార్థం కైలాసవాసులైన వైశ్యుల భూలోకాలికి పంపాలని నిర్ణయించడం. లోకకంటకుడైన తారకాసురి మరణం వలన సమస్త లోకాలలో ఆనంద ఉత్సాహాలు వెళ్ళివి.
కుమారస్వామి సాధించిన విజయాన్ని శివపార్వతులంతా సంతోషించి కైలాసంలో అద్భుతమైన ఆనంద ఉత్సాహాలు విజయ ఉత్సాహాలు జరిగాయి. ఆ సందర్భంగా గౌరీ ఈశ్వరుల కళ్యాణ దినోత్సవం కూడా ఘనంగా జరిగి సమస్త దేవతలు ఆ మహోత్సవంలో పాల్గొన్నారు. దేవతల పజయే ధ్వానాలతో దశ దిశలు నిండిపోయి తర్వాత శ్రీ విష్ణు భగవానుడు శివపార్వతుల రత్నంతో నిర్మించబడిన కిరీటాన్ని ఎప్పుడూ వాడని పరిమళం వదలటి పద్మమాలికను బహూకరి వారి కుమారుణ్ణి ప్రశంసించి ఈ విధంగా సకల లోకవాసులై దేవత తమచే సంపాదింపబడిన వస్తువుల శ్రేష్టాలైన వాడు గౌరీ ఈశ్వరుల కుమారస్వామికి కానుకగా ఇచ్చి అప్పుడు మహాదేవుడు సంతోషించి సర్వదేవతల చేత సమస్త లోకాల చేత వారి చేత సమర్పింపబడిన కానుకలు చాలా సంతోషంగా తీస్తారు. భూలోకవాసుల నుండి మాత్రం ఏ కానుకలు రాల గమనించి యక్షరాజైన కుబేరుడితో వేయ్ ధనదా అంటే కుబేర అన్ని లోకాల చిత్ర విచిత్రాలైన కానుకలు ఇచ్చిన ఈ సమయంలో భూలోకవాసు సుగంధ ద్రవ్యావైనా తెచ్చి సమర్పించలేదు. ఏమిట్రా ఏమైనా అజ్ఞానమా మదమా? అప్పుడు కుబేరుడు వినయ వినమిత శిరస్పడి పరమేశ్వరుడితో ఇలా దేవాది దేవా తారకాసుడి ఆగ్రహంలో భూలోకంలో వర్ణ ధర్మాలన్నీ క్షీణించిపోయి సహించరాని క్షామం సంభవించి తారకాసుడి వల్ల భయం చెందిన రాజు పర్వత భూములలో బ్రాహ్మణుడు గౌతమ మహర్షి ఆశ్రమ వైశ్యులు గో బిలంలో దాగా మత్స్యలోకంలో ఇలాంటి విషమ పరిస్థితి నెలకొని ఉండినందు అక్కడి నుండి కాంతలు అందుకే రాలేదు. మహేశ్వర భూలోకంలోని తేజోవంతులైన పూర్వ వైశ్య ఈ అనుగ్రహాన్ని సంపాది కైలాసవాసులు ఇక్కడే ఆనందిస్తున్నారు కదా. అలాంటి విషమ పరిస్థితులు వారే భూలోకానికి తిరిగి సంపత్ సమృద్ధుల్ని చేస్తారు. ఇక్కడి యుద్ధ వైశ్యుడు భూలోకానికి పంపిస్తే వాళ్ళు ఆ లోకాన్ని పునరుద్ధరిస్తారు అని ఆ మాటలు విన్న శంకరుడు కైలాసవాసులైన వైశ్యుడు భూలోకానికి కళ్యాణం కోసం భూలోకానికి పంపడం సముచితమని భావించాడు. ఇలా చేశాడు కనుక కొంతకాలం గడిచింది. కాలగతి తిరిగి తెలిసిన నారదు కైలాసం చేరి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొంది మహాదేవుడితో దేవ తారకాసుడి దోషం వల్ల భూతలం 1000 ఏళ్ళు కాలం అనావృష్టి చేత జలరహితమైపోయి శాకంబరీదేవి ప్రసాదం వల్ల ప్రజలు శాకాలను ఆహారంగా చేసుకొని తింటున్న విపన్నులైన వైశ్యులు గోబిలంలో ప్రవేశించి ఇప్పటికి కూడా బయటికి రాదు. అప్పుడు మహేశ్వరుడు వైశ్యనాయకుడైన సోమదత్తుణ్ణి చూసి బిడ్డ గోబిలంలో ప్రవేశించి మీ వంశీయులను మీరు సముద్ధరించండి. అందుకై మీరంతా లోకహితార్థమై భూలోకానికి వెళ్ళ. ఈ భూలోకంలో ద్రవ్యాలు ప్రశస్త వస్త్రాలు మొదలైన వస్తువుల అభివృద్ధి మరచి భూమిని మళ్ళా సుసంపన్నం చెయ్య అని భూమిని ఉద్ధరించిన తర్వాత శాశ్వతమైన పరమపదాన్ని మళ్ళీ పొందుతారు. అప్పుడు ఈశ్వరుని చూసి వారు కరుణామయమూర్తి నీ పాదార వింద మకరందంలో ఆసక్త చిత్తరమైనవి నీ పాద సన్నిధి వదిలి మళ్ళీ ఆ భూలోకం ఎలా వెళ్ళగలను? బిడ్డలారా దుఃఖపడద్దు. లోకోపకారం కోసం భూలోకానికి వెళ్ళ. మీరే ప్రదేశంలో ఉంటారు. ఆ దేశం రోగరహితమై అక్కడ నిత్యం ధర్మం వృద్ధి చెందుతూ ధనధాన్యాది సంపదలు పెరుగుతాయి. ఈ లోకంలో నేను మీకోసం విశ్వకర్మ చేత
18 పట్టణాలు నిర్మింపజేసి నీ ముఖ్య పట్టణాలు అర్చావతారుడని అవతరించి నగరీశ్వర స్వామి అనే పేరుతో గౌరీ సమేతుడనై విలసిల్లుతూ మిమ్మలను కాపాడుతుంటా. నీ ఎలవేల్పైన యోగమాయా కన్య వింధ్యవాసిని పేరుతో అర్చావతారయ్యి అక్కడ పిలుస్తారు. లక్ష్మీనారాయణ కోన కమలా జనార్దనుల అనే పేరుతో అర్చావతారుడై అక్కడ అవతరిస్తారు. బ్రహ్మ కూడా భాస్కరాచార్యుడనే పేరుతో భృగు వంశంలో ప్రభవిస్తారు. ఓ వైశ్యోత్తముల, మీరంతా రమ్యమైన పెనుగొండ నగరం కాలాంతరంలో మళ్ళా జన్మించి తర్వాత చాలా కాలం అక్కడ ఒకనొక కారణం చేత అగ్నిలో ప్రవేశి తిరిగి పరంధామం చేస్తారు. కనుక నా ఆజ్ఞానుసరించి మీరిప్పుడు భూమిలోకి వెళ్ళండి. సోమదత్తాది వైశ్య హృదయంలో ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అణచుకొని వినమ్రుడై శివుడికి నమస్కరి సెలవు తీసుకొని బ్రహ్మ దగ్గరికి బ్రహ్మదేవుడు ఓదార్చి వైశ్య శ్రేష్ఠులారా, ఇదంతా పరాంబిక సంకల్ప అనుసారమే జరుగుతుంది. మీరు భూలోకానికి పోక తప్పదు. అయినా యోని జనం మిక్కిలి సహింపరానిద ఓ జనని గర్భవాస, నీకు బాధపడ అవసరం. నీకు నిరంతరారాధ్య గోలోకవాసిని కామధేనువులు ప్రార్థించి కొంతకాలం గోగర్భ ప్రదేశంలో నివసించి తర్వాత గోకర్ణ క్షేత్రం ద్వారా అయోనిజనుగా మీరు భూలోకంలో వస్తారు. అప్పుడు మీరు క్షీర సముద్ర తీరానికి పోయి దేవదేవుడైన మహావిష్ణువుని తపస్సు చేత ఆరాధించండి. అప్పుడు ఆ సిద్ధ వయసు బ్రహ్మదేవుడు మాట ప్రకారం మహావిష్ణువుని ఉపాసించారు. విష్ణు భగవాన్ ప్రసన్నుడై వాళ్ళకి దర్శనమిచ్చి, నాయన్లారా, నేను గోదావరి నదీ తీరంలో నీ ముఖ్య పట్టణంలో జనార్దనుడనే పేరుతో అర్చావతారంగా వెలుస్తాను. నీకు అన్ని కోరికలు నెరవేరుస్తూ లక్ష్మీదేవి కోన కమల అనే పేరుతో అక్కడ వెలుస్తుంది. మీరు సమస్త భోగభాగ్యాలు తొలతూగుతూ పరాశక్తిని శంకరుని నన్ను పూజించండి. మీ వంశాన్ని ఆచంద్రార్థం ఉండేటట్లుగా నిలిపి మీరు పరంధామం చే తరిస్తారని వారు. తర్వాత సిద్ధ వయసు ఆది నుండి తమకు ఆరాధ్య దైవమై యోగమాయా కన్య అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థన. అప్పుడు అది కరుణాంతరంగయ్యి దర్శనమిచ్చి, బిడ్డలారా, భూలోకానికి పోవాల్సి వచ్చినందుకు బాధపడక భవిష్యత్తులో నీ నాయకుడైన సోమదత్ కుసుమ శ్రేష్ఠి అనే పేరుతో నీ వంశంలో మళ్ళా పుడతా. అప్పుడు నేను వారికి కుమార్తెనై వాసుని కన్యక నామందు భూమిలో అవతరించి ధర్మ పరిస్థాపన చేసి మీకు మోక్షం ప్రసాదిస్తుంది. ఇప్పుడు మీరు కొంతకాలం గోగర్భం ప్రదేశంలో నివసించి తర్వాత గోకర్ణ దేశం ద్వారా అయోనిజులుగా భూమిలో అవతరించండి భూమి అని పలికి అంతర్ధానమై రేపు వైశ్యుల మహాప్రస్థానం.